నిన్న షుగర్ టెస్ట్కి ఇచ్చాను అని చెప్పాను కదండి వీడియోలో. ఇదిగోండి ఈరోజు ఈయన డ్యూటీ నుండి వస్తూ రిజల్ట్ తీసుకొచ్చారు రాత్రి. ఇదిగోండి షుగర్ అయితే ఇట్లా ఉంది, ఇలా ఉందండి. తినక ముందలేమో ఇంత ఉంది, తిన్న తర్వాత ఏమో ఇది ఉందంట. అప్పుడప్పుడు ఇలాగ చెక్ చేయించుకుంటూ ఉంటానండి, ఎందుకైనా మంచిదని. కాళ్ళు కొంచెం ఎందుకనో అలాగా దురదలు వచ్చినాయి. అంటే మొన్న పెనుగంచిప్రోలు వెళ్ళాం కదా మేమందరము, అప్పుడు ఎక్కువసేపు నేను ప్రయాణంలో కూర్చున్నాను కాబట్టి అలా అవ్వచ్చు, నా శరీరానికైతే అట్లా అయ్యిందేమో అని చెప్పి ఇక అనుకున్నానండి. షుగర్ అయితే లేదు కదా అని ఇంకా చెప్పారు. అయినా కూడా జాగ్రత్తగా ఉండాలండి, రావటానికి కూడా దగ్గరలో ఉన్నట్టుగా అనిపిస్తుంది సింబల్స్ అని చెప్పి జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నాను. మా పక్కన ప్రమీల ఉంది కదా, తను అంటుంది, ఆంటీ ఇక మీరు జాగ్రత్తగా ఉండాలి, అయినా మీరు తిండి మంచిగానే ఆరోగ్యంగా అంటే జాగ్రత్తగానే తింటారు కదా అని అంటుంది. అంటే ఇప్పుడు నాకు షుగర్ ఉన్నట్ట లేనట్ట అర్థం కాలేదన్నమాట. ప్రమీల నర్సుగా జాబ్ చేసిందండి, అందుకనే తనకు ఏమైనా తెలుస్తాయి హెల్త్ ఇష్యూస్ గురించి అని చెప్పి నేను అడుగుతూ ఉంటాను అన్నమాట. ఇంజెక్షన్స్ అవి చేయాలన్నా కూడా ప్రమీల దగ్గరే చేయించుకుంటూ ఉంటామండి ఎప్పుడైనా అవసరమైతే. ఏంటి మీ నైబర్స్ మంచిగా భలేగా ఉన్నారు మీరు అందరూ. చక్కగా ఉండమ్మా, పెద్దకాయలే వాయిస్ కావస్తాను అప్లోడ్ చేస్తాను. ప్రమీల కాకరకాయ, నాకు షుగర్ అనగానే ప్రమీల కాకరకాయ ఇదిగోండి, నేను షుగర్ టెస్ట్ చేయించుకుని నాకు షుగర్ వచ్చింది అనగానే ప్రమీల కాకరకాయలు ఇచ్చిందండి. చూడండి, మా ఇంటి దగ్గర రాణి గారని పక్కన రోడ్లో ఉన్నారండి. వాళ్ళు మొక్కలు ఎంత బాగా మెయింటైన్ చేస్తారంటే చాలా బాగా చేస్తారండి. అసలు ఏవి పువ్వులు కానీ పళ్ళు కానీ కాయలు కానీ ఏమి మార్కెట్లో కొనరు, ఆర్గానిక్గా పండించుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళ వరకు మంచిగా సరిపోతూ ఇంకా ఇరుగు పొరుగుకి కూడా ఇస్తూ ఉంటారండి. ఇంకా వచ్చి వీడియో తీసుకుంటామండి అంటే సరే దానికేముంది రండి అని అన్నారండి. ఎంత బాగుందంటే చాలా బాగుందండి. పైకి వెళ్ళి వీడియో తీసాము మేము, ప్రమీల, నేను, పుష్ప గారు వెళ్ళామన్నమాట రమ్మనగానే. రండి 10:30 కల్లా వచ్చేసేయండి, పదండి 10:30 కల్లా వచ్చేసేయండి అండి. మనకి ఎండ ఇచ్చి నేడుకోవాలంటే మనకి ఇంకా వచ్చేస్తాం కదా, అట్లా పెట్టించేసారా కూడా మాకు అట్లా ఎట్టాలా మారాలని పట్టిలాడేస్తున్నాం. ఎందుకు పెట్టండి, సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి మంచిది. ఎందుకు పిల్లలు ఇద్దరు అందుకు ప్రస్తుతానికి అవసరం లేదు, కానీ పెట్టిస్తూ ఉంటారు. ఎంత అయిందండి? 2:20, 2:12. మీరు ఎంత కట్టారు? సబ్సిడీ రాలేదండి, సబ్సిడీ ఇచ్చారా? సబ్సిడీ కూడా ఉంది. పూల మొక్కలు బాగుంది, కరివేపాకు మొక్క సూపర్ బోల్డ్ వస్తాయి మాకు. నాకే కళ్ళు కనబడుతున్నా, కళ్ళజోడు ఉన్నా కూడా. తిరగండి, వాడతాం కదండి రోజు కోసుకుని. కింద మన ఏరు మొక్క తీసుకొచ్చి పెట్టాను. చక్కెరకాయలు అమ్మేది అరటి చెట్టు గెలేసిందండి. లేదు చిన్న మొక్కలే. కరివేపాకు బాగుంది, కింద ఏరు మొక్క తీసుకొచ్చి పెట్టాను పైన. ఇటు వీడియో
మీకు ఇవే. ఏమంటారు దొంతర మల్లి కదండి. మామూలు మళ్ళీ 2 మొగ్గలు వచ్చినాయి. అంటే కట్ చేసేసి మొత్తం రీపాటింగ్ చేసా. కుండీల్లోంచి తీసేసి చిన్న దాంట్లోంచి మొత్తం పెద్ద ఆటలో పెట్టేసా. ఆయిల్ లేవు నాకు ఇప్పుడు ప్రస్తుతానికి. అన్ని పూల మీదే ఉన్నాయి. మట్టి కావాలి. మట్టి ఎందుకు? కాయలు అవి ఒక ఏమంటారు వైట్ ఒక బంతి తెలుపు అంతకు ముందులేమో ఇవి ఉంది. బెంగళూరు గులాబీ పాండవత్తి పాండవత్తి. ఈ ఒత్తి మనం నూనె వేసి ప్రమిదిలో పెట్టి వెలిగిస్తే దీపం వెలుగుతుంది. ఈ ఆకుతోటి దాన్ని పాండవత్తి అంటారు. నీళ్ళు అవసరం లేదండి. పోయాలండి పొద్దున మధ్యాహ్నం పోస్తే ఏదో సాయిలు పైకి అలా ఉంటుంది. పై పొర లోపల తడిగా ఉంటుంది మెత్తగా. సెంటర్ రోజు దేవుడికి పువ్వులు చక్కగా మెండుగా ఉంటాయి పెట్టుకోవడానికి. ఏ సెక్షన్ ఆ సెక్షనే. పూలకు పువ్వులు పిట్టగూడు అవి పిట్టలు ఉంటాయండి. అటు వచ్చి బుడతలు పాడు చేసినాయి. మొన్నటి దాకా ఉన్నాయి పాడు చేసినాయి. చాలా ఓపికగా పెట్టారండి. ఇప్పటి నుంచే మెయింటైన్ చేస్తున్నారు. 6 సంవత్సరాలు. అదే చెప్తున్నారు పాండవ ఒత్తి అంట. ఆ ఆకేసి ఆకు మధ్యలో ఒత్తేస్తే వెలుగుద్దండి. దీపంలో నూనె పోసి నూనెలో ఈ ఆకు పెట్టాలి. ఇస్తాను మీకు ఆనికి. ఆ ఆకు పెడితే ఈ ఆకుకి చివర వెలిగిస్తే ఒత్తి దీపారాజుని వెలుగుతుంది. పాండవత్తి. పాండవులు అడవిలు అరణ్యవాసం చేసినప్పుడు ఇట్లా సెంటు గులాబీ అరణ్యవాసం చేసినప్పుడు ఈ ఆకుతో దీపం పెట్టేవాళ్ళంట. చౌండ్లో దీపం పెట్టి. అది నేను కార్తీక మాసంలో వెలిగిస్తాను. అంటే ఈ సంవత్సరమే పెట్టాను. పెట్టిన దగ్గర నుంచి వెలిగి అక్కడ నర్సరీలో కొనుక్కొచ్చారండి. ఇట్లా గార్డెన్ మీట్లో ఒక ఫ్రెండ్ ఇచ్చారు. నర్సరీలో ఉండవు ఇట్లాంటి మొక్కలు. ఉండవు. ఎక్స్ప్లెయిన్ కూడా బాగా చేస్తున్నారు. వాటర్ యాపిల్ గుడి పడేసినాయి. ఇది వాటర్ యాపిల్. ఇది కూడా అవార్డు ఫంక్షన్లో ఇచ్చారు ఈ మొక్క. మీ కాలక్షేపం మంచిగా సరిపోతుంది నాకు మొత్తం. కానీ అవును మనసు కూడా ప్రశాంతంగా ఉంటది ఈ మొక్కల్లోకి వచ్చి కూర్చున్న కొంతసేపు. దేవకాంచన మొక్క ఇది. ఈ గండు పువ్వులు దేవకాంచన మొక్క. కింద పెంచేవన్నీ పైన పెంచేస్తున్నాను. అది ఇదిగోండి. ఇది ఏం మొక్క అండి? తంగేడు చెట్టు. తంగేడు పెట్టుకోండి. తంగేడు పువ్వు మీద పాట కూడా ఉన్నట్టుంది. ప్రమేల ఇదిగో పెట్టుకోవాలి అల్ల అట్లా. మా ఇంటికి ఎవరు వచ్చినా ఒక స్వీట్ లెమన్ ఒక తంగేడు పువ్వు ఇస్తా. స్వీట్ లెమన్ చనిపోయింది మళ్ళీ మధ్య పెట్టాలి మళ్ళీ తీసుకొచ్చి. ఇదిగో ఆంగారికి. ఇదిగోండి లిల్లీ. మంచిది అంటే పునిస్తుంది. అప్పటికిప్పటికి చాలా ఇల్లు వచ్చేసినాయి కదండి. ఫ్లవర్ అంటారు. వెల్వెట్ ఫ్లవర్. ఇది కూడా నర్సరీలో తెచ్చారండి. అది కూడా ఫ్రెండ్ ఇచ్చారు. కటిమయన్ని ఒక 10 మొక్కల వరకు ఉన్నాయి. గ్రూప్ లో మాకు తెలిసిన వాళ్ళు ఇస్తారు. ఇవి కూడా నిన్న ఇచ్చారు. ఇంకా పాటింగ్ చేయలేదు. ఓకే. శివుడికి పెడతాం కదా మనం తుమ్మి పూలు. వాటిలో ఎరుపు తుమ్మి. అవును. ఈ తెల్ల తుమ్ములు ఉంటాయి. తెల్ల తుమ్మి ఉంది నా దగ్గర. కార్తీక మాసం బాగా తీసుకొస్తారు శివాలయంకి. తెలుపు ఇవి మొలక చెట్టు విపరీతంగా కాస్తుంది కాయలు. అది చిన్న మొలకాయ తీయాల్సింది. గిన్నె మాలతి. ఇది గిన్నె మాలతి. గిన్నె పూల చెట్టు అనేవాళ్ళు. ఇప్పుడు గిన్నె మాలతి. దుర్గమ్మ గారి ఇంట్లో బాగా ఉంటది ముందల గేటు వచ్చేసి. ఇది ఒక రకం శంకు పూలు. అవును. వైలెట్ కలర్. వైలెట్ లైట్ గా. ఇవి బంతులు. పసుపు బంతి.
గులాబీ వైట్ అన్ని 8 పూలు రాలిపోయినాయి height. ఇదిగోండి పసుపు మందారం. పసుపు మందారం అటు వస్తే కనిపిస్తలే. అవును. కనకాంబరాలు. నిమ్మకాయలు అవి. ఇవి నిమ్మకాయలు కోసేసాము. ఇది కూడా చెట్టు. ఇది మొత్తం ఇది నిమ్మ చెట్టు. ఇదిగోండి కాయలు ఇక్కడ. నిమ్మకాయలు పండితే బాగుంటాయి. మల్బరీ. మల్బరీ. అవును, ఇదే మొక్క. ఇది మల్బరీ. కొమ్మ ఇచ్చాను మీ ఆయన గారు. పెట్టారు, బాగా బతుకుతుంది. ఇప్పుడు నేలలో పెట్టారు, కిందకి తీసుకొచ్చి. చాలా మొక్కలు ఇచ్చాను నేను ప్రమిళ వాళ్ళకి. విత్తనాలు ఇచ్చాను చాలా రకాలు. చెప్తుంది ఆంటీ బాగానే ఇస్తారు మాకు అని. ఇది క్రోటన్స్ అంటే టైనీ హార్ట్ అంటారు. 2 రకాలు ఉంటాయి వీటిలో. ఇలా హ్యాంగింగ్ ప్లాంట్ లో పెట్టుకోవాలి. చామంతులు అయిపోయినాయి సీజన్ మొత్తం. అబ్బా, రాధాకృష్ణుడు దేవుడికి పువ్వులే తీసుకెళ్తారు. కొనము ఎప్పుడు పెద్ద పూజలు ఎప్పుడైతే. అంతేలే. ఇది సోంపు చెట్టు, ఇదేమో క్యారెట్. తీసారండి ఒకసారి క్యారెట్. ఇది వరకు తీసి ఇప్పుడు మళ్ళీ కొత్త పెట్టారు. ఈ వంగ నారు పోసుకున్నాను. బీర చెట్లు, పెద్ద బీర. ఇది ఆకాకర పాదు. నల్లేరు. ఇది ఒకటి ఉంది, ఒకటి లేదని లేదుగా. నా దగ్గర సాధ్యమైన వరకు. అవును. ఈ పసుపు కొమ్ములు విత్తనానికి పెట్టారు కదా, హార్వెస్ట్ చేశారండి పసుపు కొంచెం 2-3 దాంట్లో. అది నల్ల పసుపు ఒకటి, మామిడి అల్లం ఒకటి, చుక్కమల్లి, వైలెట్ చుక్కమల్లి. ఇది వైట్ చుక్కమల్లి. ఇది ఈ రకంలోనే ఇది వైలెట్ అన్నమాట. మాసుపత్రి, చామంతులు ఇవన్నీ అయిపోయినాయి. ఉంచాను అనమాట అట్లాగే. పొట్లపాదు, యాలక్కాయ చెట్టు, బీన్స్, శంకుపూల చెట్టు. దవళం అంటారు. దవళం అక్కడ ఉన్నాయి. మరబం కాకుండా దవళం కూడా ఉందండి. ఆకు పొడవుగా ఉంటది, స్మెల్ వస్తుంది బాగా. శివుడికి చాలా బాగా పెడతారు. పుదీనా. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇంకా ఉన్నాయి. పీకేసాను అనమాట. పుదీనా డిసెంబర్ అంటారు. డిసెంబర్ లో. ఇది సెంటు మల్లి, మనకి పొలంలో నేల మీద పెడితే పెద్దగా. అవును, మల్లె పూలు తెలుసు. అవి బాగా. ఇది వైజయంతి మాల చెట్టు. ఇది కృష్ణుడికి పూసలు వస్తాయి దీంట్లోంచి. అవి కట్టి మాల కడతారు. ఇంకా రాలా, నాకు ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లోకి వస్తున్నాయి. వస్తాయి, ఎప్పుడన్నా కూర్చుంటాయి. ఇవాళ పొట్లకాయ కోసేసాం. భలే చేసి పెట్టారని. మామిడి చెట్టు, కాయలు ఉన్నాయి. కొండ మామిడి అంటారు. ఇవి కనిపిస్తుందా? ఏం మామిడి అండి? కొండ మామిడి. కొండ మామిడి కర్రీ పచ్చడి చేసుకుంటాం, పప్పులు వేసుకోవటానికి తెలుసు. కొండ మామిడి. ఈ పక్కది స్టార్ ఫ్రూట్, ఇప్పుడే ఫ్లవర్ వస్తుంది. ఒకసారి అయిపోయింది, మళ్ళీ వస్తుంది. ఇది పీనట్ బటర్ అంటారు ఈ చెట్టు. అసలు ఈ పేర్లన్నీ మీకే చెప్పుకోవచ్చండి బాబు. ఇదేమో గుడ్డు సంపెంగ, ఎగ్ సంపెంగ అంటారు. ఇలా తల్ల పెట్టుకునే పువ్వేగా సంపెంగ కాదు, దేవుడి దగ్గరికి తల్ల పెట్టుకునే సంపెంగ. ఇదిగోండి అది పసుపు ఎల్లో కలర్ లో ఉంటది, అదేగా. అది పండితే ఎల్లో లాగా వస్తుంది, గ్రీన్ వస్తుంది. నారింజ చెట్టు. ఇప్పటి వరకు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. వీడియో నచ్చిందా అండి? నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి.